హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివావిని ఒఫిషియల్. సో ఈరోజు మేమైతే ఒక ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాం అనమాట. ఎక్కడికి అంటే వరంగల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్కి. ఫ్యామిలీ ట్రిప్ అన్నీ ఏంటి మేమిద్దరమే ఉన్నాం అనుకుంటున్నారా? సో మేము జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము వరదల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడి నుంచి అందరం కలిసి స్టార్ట్ అయిపోతాం. ఆద్విక్ అయితే స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి పడుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే వాడిని తొందరగా లేపేశాను, నేను నిద్ర అవ్వకముందే లేపేశాను. సో ఇప్పుడు అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ వరంగల్కి వెళ్తున్నాం. ఇంకా దారిలో నాకు కూడా ఇలాగో ఒక వ్లాగ్ అయిపోతుంది అని చెప్పి షూట్ చేశాను. సో ఇక్కడ లంచ్ చేద్దామని ఆగామన్నమాట. క్లైమేట్ చాలా కూల్గా ఉండే అండ్ వర్షం పడుతుందేమో అని డౌట్తో ఉండి కొద్దిసేపు ఆలోచించాము, అంటే కింద కూర్చోవాలా లేదా వర్షం వస్తుందేమో అని చెప్పి. ఇంకా కాసేపు చూశాక ఓకేలే వర్షం రాదేమో అనుకొని ఇంకా స్టార్ట్ చేసేసాము. ఎంత బాగుంటుంది కదా ఇలా అందరం కలిసి చెట్ల కింద కూర్చొని తినడం. నాకైతే బయట రెస్టారెంట్లో అలా తినడం కంటే ఇలా హ్యాపీగా తినడమే చాలా ఇష్టం. ఎంత బయట తిన్నా ఇంట్లో ఫుడ్ తిన్నా అంత బాగుండదు కదా. సో ఇక్కడ ఇలా లంచ్ చేసేసాము అండ్ పిల్లలు కూడా బాగానే ఉన్నారు. అది ఇంకా చిన్న బాబు, ఆ బాబు మా మరదల వాళ్ళ బాబు అనమాట. అడి కింద పడుకోబెట్టేస్తే గాలికి మంచిగా ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ లంచ్ అయిపోయాక కూడా మేము కొద్దిసేపు అక్కడంతా తిరిగేసాము. తిరిగి కాసేపు ఉండి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ వరంగల్కి అయితే రీచ్ అయిపోయాము. వరంగల్కి వెళ్ళిన వాళ్ళకి లేదంటే వరంగల్లో ఉండే వాళ్ళకి తెలుసు కదా ఫేమస్ టెంపుల్ ఏదో. నేనైతే ఫస్ట్ టైం వరంగల్కి వెళ్ళాను అండ్ ఇక్కడ వరంగల్లో ఫేమస్ టెంపుల్ భద్రకాళి మాత టెంపుల్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ ఎంత బాగుందో తెలుసా భద్రకాళి మాత అయితే. చాలా బాగుండే. ఇది ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట మేము. సో ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక వెరైటీ, ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. టెంపుల్ భద్రకాళి మాత ముందు ఒత్తులు అక్కడే అమ్ముతున్నారు. అవి 50 or 100 ఉంటాయి. ఆ ఒత్తులనంట మనం వెలిగిస్తే, మనసులో ఏదైనా కోరిక కోరుకొని వెలిగిస్తే మన కోరిక నెరవేరుతుందంట.
సో టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చామన్నమాట. చెప్తే నవ్వుతారేమో అందరు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్ కూడా చూడడం. ఫైనల్లీ ఇది కూడా చూసేసాను. వరంగల్ నుంచి స్వర్ణగిరి రావడానికి చాలా టైం పట్టింది. చీకటి అయిపోయింది మేము వెళ్ళేలోపు. యాక్చువల్గా చీకటిలోనే వ్యూ చాలా బాగుంటుంది టెంపుల్ది అని మనం కొంచెం ఈవినింగ్ టైంలో అలా వెళ్ళామంటే మనకి మొత్తం చూడడానికి, కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి, టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే మంచిగా ఉంటుంది.